నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఆయనతో పని చేపించుకుంటాము, మాకు చేస్తాడు, చేసి తీరుతాడు, మాకు నమ్మకం. మాకల నరసయ్య, భూలక్ష్మవ్వ. నా పేరు నాగం ఎల్లమ్మ. మాది ఇదే ఊరు, ఈ బీరా నగర్. మాకు పుట్టిన కాడికి వెళ్ళి తెలుసు. గెలిపియాలి. అల్లది టవ్ కూతు తెల్లారులు ఎత్తే అంటు పెట్టుకున్నాడు, చావట్టు దాగుడు. బంద్ చేసినాం వచ్చిన కాడికి వెళ్ళి. లేకుండా 5,000 అయినా నింపుకొని తెచ్చుకొని అంటు పెట్టుకుంటున్నాం. ఓటు వేయాలి, అందరూ ఓటేయాలి, గెలిపియాలి. పని చేయకుంటే అందరం మనం అడగాలి. ఏమో నాకు 60 ఏళ్ళని పెన్షన్ వస్తుంది. 20 ఏళ్ళకి ఎక్కువ కదా. నేను 60 ఉంటే నాకు 15 ఏళ్ళకేనా సంసారం కుదిరింది. నా కొడుకేమో ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నాడు, మటన్ కొట్టాయిలే. అనుకుడే చెప్తా, చెప్పినా ఇన్ని వరకు ఇప్పుడు కూడా చెప్తా. ఏపిస్తాం, గెలిపిస్తాం. తండ్రి బీరాదేవిని మొక్కిన. నా అల్లుడు చేయకుంటే నా అల్లుడికి పుట్టిన పిల్లగాని గుంజుకపోతా. కరీంనగర్ పురపాలక సంస్థ 48వ డివిజన్లో మాకెల భూలక్ష్మి నర్సయ్య గారి స్టవ్ గుర్తును గెలిపియాలని మా విద్యానగర్ తరపున, మా కుర్మవాడ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా వరకు ఆయన సేవలు చేయాలని జనంతో పోరాడి 15-20 సంవత్సరాల నుంచి జనం కోసం పోరాడుతుండు. జనం నుండి ఆయనకు అభివృద్ధి రావాలి అని అంటే జనం ఒక ఓటేసి గెలిపియాలి. ఓటు కోసం ఆయన మన అమూల్యమైన ఓటు కోసం తన జీవితాన్ని అంకితం చేసి పాదయాత్ర చేసుకుంటా తిరుగుతుండు. జై స్టవ్ గుర్తుకే జై. 48వ డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నేను మీ మేకల నరసయ్య వాళ్ళ తనయుణ్ణి. ఈరోజు మేము 48 డివిజన్లో ప్రచారం చేస్తున్నాం. గడప గడప ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేశాము. మేము 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశాము. లాస్ట్ మూమెంట్లో మాకు హ్యాండ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా ఫాదర్ మదర్ చాలా బాధపడ్డారు. ప్రజలందరూ మా ఇంటికి వచ్చి ఎంతో ఆశీర్వదించి, మీరు ముందుండి నడిపియండి, మేము ఉంటాం మీ వెనక, మేము ఓటేసి గెలిపిస్తాం, పార్టీతో సంబంధం లేదు మీకు అని చెప్పేసి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మేము బరిలో ఉన్నాము. మా సింబల్ వచ్చేసి గ్యాస్ స్టవ్ గుర్తు. ఇప్పుడు ప్రజెంట్ మనది 40 ఏళ్ళ నుంచి ఈ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా నాన్నగారు, మా మదరు ఎన్నో చేశారు. మోరీలు సాఫ్ చేయడం కానీ, రోడ్ల విషయంలో ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రోడ్లపై కూడా ఎంతో కొట్లాడి మరీ రోడ్లు కూడా లైట్లు, మోరీలు క్లియరెన్స్ సంబంధించిన ఈ నగరపాలక సంబంధించిన దానికి అన్నిటికీ కొట్లాడి మరీ డివిజన్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పనిచేసుకుంటూ ముందుకు వచ్చారు. కానీ లాస్ట్ మూమెంట్లో మాకు టికెట్ ఇవ్వకపోవడం కారణం వల్ల మేము ఇండిపెండెంట్గా మా ప్రజలందరూ ధైర్యంతో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. ఇందులో మా డివిజన్లో ఏం చేస్తున్నారంటే, మా అమ్మ నాన్నని చదువు లేదు అని చెప్పేసి చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందున్న కార్పొరేటర్లు వాళ్ళకు చదువు రాకుండానే గెలిచిర్రు. ఏం చేసిర్రు? ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో ఎంబీఏ క్యాండిడేటు కార్పొరేటరు ఆయన ఏం చేసిండు? ఆయనకు చదువు రాదు, వీళ్ళకి చదవచ్చు. చదవచ్చిన వాళ్ళు ఏం చేసారు, చదువు రాని వాళ్ళు ఏం చేశారు? మా నాన్న గత 40 సంవత్సరాల నుంచి బిల్డింగ్ వర్క్ చేస్తుంటాడు, అంటే మేస్త్రి. ఆయనకు ఈ వాడల ఏందనేది తెలుసు, ఏ విధంగా వెళ్ళాలని తెలుసు, మోర్లు ఎలా కట్టాలని తెలుసు, రోడ్లు ఏ లెవెల్లో వేయాలని ప్రతి దానిలో అనుభవం ఉన్న వ్యక్తి ఆయనే. ఇప్పుడు చదువు లేదు, చదువు రాదు అని చెప్పేసి చాలామంది ప్రచారం చేసుకుంటున్నారు. చదువుతోని ఏం డెవలప్మెంట్ అనేది ఉండదు. ప్రతి దానికి చదువు అనేది ఇంపార్టెంట్ ఏం లేదు ఇక్కడ.
మేము వెనుక మా భార్య నేను చదువుకొనే ఉన్నాము. ఏ విషయంలో అయినా ప్రజలు ఎప్పుడు వచ్చినా ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ 10 నిమిషాల్లో ఉండి మేము పనిచేసే సత్తా మాకుంది. మాకు వెనుక ఏది లేదని కాదు, ఏముందని కాదు, మాకు అన్నీ ఉన్నాయి. కానీ మా డాడీకి మా మమ్మీకి ఒక ఆశ, కార్పొరేటర్గా ఒకసారి నిల్చొని నేను ప్రజాసేవలో ఉండాలని చాలా ఆశపడుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఈ టైంలో మమ్మల్ని చాలా మోసం చేశారు. అయినా పర్లేదు, మీరు ఇండిపెండెంట్గా ఉండండి అని చెప్పి మా ఓటర్ మహాశయులు ఇంటికి వచ్చి మరీ చెప్పారు. అందుకే మేము ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా పర్లేదు గ్యాస్ స్టవ్ గుర్తుకే ఓటు వేసి ఈ 48వ డివిజన్లో భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.